క్షమాధర్మాన్ని దైవ ప్రతిరూపంగా ఎందుకు చెప్తారు? మనకేమంటారంటే క్షమాధర్మ, క్షమాయజ్ఞ, క్షమా వేదాహ, క్షమాశ్రుతం అంటారు. అంటే ఏమిటి? క్షమ అనేటువంటిది మనకి ఒక ధర్మస్వరూపమైనటువంటిది, క్షమ అనేటువంటిది యజ్ఞస్వరూపమైనటువంటిది, క్షమ అనేటువంటిది వేదస్వరూపమైనటువంటిది. క్షమనే మనం పాటించాలి అనేటువంటి విషయాన్ని మనకి ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. క్షమించే వాడికి జీవితం కూడా, జీవితకాలం ఆయుష్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి ఎన్నో పరిశోధనలో కూడా మనకి తెలిసింది. పాశ్చాత్యులు ఎంతో మంది కూడా దీని మీద పరిశోధన చేశారు. భారతీయ సాంప్రదాయంలో ఏదైనా ఒక విషయం చెప్పారంటే తప్పకుండా దాని లోతుల్లో ఏదో ఒక మర్మం ఉంటుంది అనే విషయాన్ని మనకంటే ముందు పాశ్చాత్యులు కనుక్కున్నారు. కనుక్కొని దీని మీద ఎన్నో పరిశోధనలు చేశారు. చేసి క్షమాగుణం ఎవరికి ఉంటుందో వాళ్ళకి దీర్ఘాయుష్యం ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు వాళ్ళ అధ్యయనాల్లో తేల్చి చెప్పారు. అయితే ఎలా ఉంటుంది, దీనివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి, క్షమాగుణం ఎందుకు ఉండాలి, అన్ని చోట్ల క్షమించాలా మనం, ఈ విధంగా మనకి మాటలు వినిపిస్తూ ఉంటాయి. నేటి సమాజంలో అయితే ముఖ్యంగా ప్రతిదాన్ని క్షమిస్తూ పోతే వాళ్ళు మన నెత్తి మీద ఎక్కుతారు అనేటువంటి మాట కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏమిటంటే మనకి పూర్వకాలంలో ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా చెప్పేవాళ్ళు భూదేవంత క్షమ ఉండాలి, క్షమయా ధరిత్రి. ధరిత్రి అంటే భూమి. భూదేవికి ఎంతటి సహనం ఉంటుందో, ఎంతటి క్షమాగుణం ఉంటుందో అలాంటి గుణం ఆడపిల్లలకి ఉండాలి అని. ఆడపిల్లలకే కాదు, మన ధార్మిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ప్రతి వ్యక్తికి కూడా క్షమ అనేటువంటి గుణం ఉండాలి. ఆ క్షమాగుణం ఉండటం వల్ల వాళ్ళు దైవస్వరూపంగా ఎంచుకోబడతారు. ఏ విధంగా, ఎవరైనా మనకి తప్పు చేశారు, పొరపాటు చేస్తే తప్పనిసరిగా క్షమించాలి. తెలిసి తెలియక చేశారంటే చిన్నతనంలో చేసి ఉండవచ్చు, లేదా దుర్మార్గంతో చేసి ఉండొచ్చు. చేసినా కూడా వాళ్ళు క్షమించమని ఎప్పుడు అడుగుతారో, తగ్గి వచ్చారు కదా, అలాంటప్పుడు తప్పకుండా వాళ్ళని మనం క్షమించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనని క్షమాపణ కోరారో అప్పుడే వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నట్టు, ఇంకా వాళ్ళు క్షమార్హులవుతారు. అందుకని వాళ్ళని క్షమించాలి. అడగకున్నా కూడా మొదటిసారి, రెండవసారి, మూడవసారి కూడా మనం వాళ్ళని క్షమించే ప్రయత్నం చేయాలి, క్షమించాలి. ఒక్కొక్కసారి కొంతమంది దుర్మార్గులు ఉండొచ్చు, లేదా వాళ్ళ అహంకార బుద్ధి ఉండొచ్చు, తప్పులు చేస్తూనే వెళ్ళొచ్చు, మనకి అపకారం కూడా చేయవచ్చు. చేసినప్పుడు ఏం చేయాలి? వివేకవంతుడు, సంస్కారవంతుడు ఏం చేస్తాడు? మొదటిసారి వాళ్ళని క్షమించడం, రెండవసారి వాళ్ళని మానసికంగా దూరం పెట్టడం. అదీ కాదు, అయినా కూడా వేధిస్తూ ఉన్నారు, తప్పులు చేస్తూనే ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ క్షమించే గుణం వలన ఎదుటివాడేమనుకుంటాడు, సంస్కారవంతుడు, వివేకవంతుడు అనుకోండి, ఒకసారి తప్పు చేసిన తర్వాత క్షమిస్తే అయ్యో క్షమించేశాడు కదా, మనం అనుకోకుండానే మనం తప్పు చేశాం, అయినా మనని క్షమించాడు కాబట్టి ఇంకోసారి అలాంటి తప్పు, అపకారం ఇతనికి చేయకుండా ఉండేటువంటి ప్రయత్నం, ఏమాత్రం వివేకం ఉన్నా కూడా అలాంటి ప్రయత్నం చేస్తాడు అతను. కాదు, మరోసారి చేశాడు, చిన్న చివాట్లు వేసేసి క్షమించి ఊరుకోవడం. మనం సైన్స్ ప్రకారం చూస్తే ఏమిటంటే క్షమాగుణం ఎవరిలో ఉంటుందో వాళ్ళకి కోపతాపాలు అదుపులో ఉంటాయి. ఎవరికి కోపతాపాలు అదుపులో ఉంటాయో వాళ్ళకి బీపీ కానీ మిగతావి కానీ, అంటే రక్త ప్రసరణలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా ఒకే సమస్థితిలో ఉండటం, పెరగకపోవడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఈ బీపీ కానీ, రక్త ప్రసరణ కానీ, మానసిక ఉద్వేగాల్ని అదుపులో పెట్టుకోగలుగుతారో వాళ్ళకి మానసిక శాంతి దొరకడమే కాకుండా శారీరక అనారోగ్యం కూడా రాదు. ఎప్పుడైతే శారీరక అనారోగ్యం రాదో, మానసిక ప్రశాంతత ఉంటుందో, ఏ రోగము రాదో, తర్వాత ఏమిటంటే వాళ్ళకి జీవితకాలం కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత సంఘంలో గౌరవం పెరుగుతుంది. అతను చాలా ఉత్తముడు, ఎలాంటి పరుషమైనటువంటి వాక్యం మాట్లాడుడు, ఎవరికి అపకారం చేయడు, స్థితప్రజ్ఞుడు, క్షమాగుణం కలిగిన వాడు అని సంఘంలో గౌరవం పెరుగుతుంది. పని చేసే చోట కూడా అతనంటే ఒక విధమైనటువంటి గౌరవం పెరుగుతుంది. కుటుంబ వ్యక్తులకు కూడా చాలా మంచివాడండి, మా వారు ఎలాంటి మాటలు తూలనాడరు, ఎప్పుడు కూడా క్షమాగుణం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు అని భార్య చెప్పుకుంటుంది. పిల్లలకు కూడా అయ్యో మా నాన్న ఎప్పుడు కూడా మమ్మల్ని తిట్టడు అనేటువంటి ప్రేమ, గౌరవం పిల్లలకి ఏర్పడుతుంది. మరి ఎన్ని గుణాలు, అంటే ఒక్క క్షమాగుణం ఉండటం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది, జీవితకాలం పెరుగుతుంది,
కుటుంబ సభ్యుల్లో కానీ, తల్లిదండ్రుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, సంఘంలో కానీ గౌరవం పెరుగుతుంది. మరి ఇది దైవస్వరూపం కాదా? అందుకే క్షమని దైవస్వరూపంగా చెప్తారు మనవాళ్ళు.